హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా దూరదర్శిని. టైటిల్ చూస్తే ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్లో అనిపిస్తుంది. ట్రైలర్ చూసాక కూడా ఇదొక 90s బ్యాక్డ్రాప్ దూరదర్శన్ విలేజ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ పేపర్ మీద చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఈ మూవీ చూసాక మాత్రం అదే రెగ్యులర్గా ఉండే లవ్ స్టోరీ లాగానే నాకు అనిపించింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ విషయానికి వస్తే స్టోరీ 1990స్లో ఒక రిమోట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఆ రోజుల్లో టీవీ అంటే లగ్జరీ. విలేజ్ మొత్తం ఒక ఇంట్లో ఉన్న దూరదర్శన్ టీవీ దగ్గర కలిసి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. అక్కడే హరి మరియు వాణి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే హరి లోవర్ క్యాస్ట్, వీణ అప్పర్ క్యాస్ట్. ఇనీషియల్లీ విలేజ్లో పెద్ద ఇష్యూలా కనిపించకపోయినా పాలిటిక్స్ ఎంటర్ అయ్యాక క్యాస్ట్ డిఫరెన్సెస్ పెరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా టర్న్ అయింది, ఫ్యామిలీ సపోర్ట్ చేశారా, లవ్ సక్సెస్ అయిందా లేదా ట్రాజడీగా మిగిలిపోయిందా అనేది మూవీ స్టోరీ. మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది. బిగినింగ్లో 90s అట్మాస్ఫియర్ని ఎస్టాబ్లిష్ చేయడం బాగుంది. ఓల్డ్ టెలివిజన్, దూరదర్శన్ లోగో, విలేజ్ రోడ్స్, ఓల్డ్ కాస్ట్యూమ్స్, టేప్ రికార్డర్, సైకిల్ రైడ్స్ ఇలాంటివన్నీ ఒథెంటిక్గా రీక్రియేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఇక్కడ ఇంప్రెస్ చేస్తుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్తో కొన్ని కామెడీ సీన్స్ నవ్వొస్తాయి. ఎస్పెషల్లీ బాలరాజు అండ్ పండు క్యారెక్టర్స్ కొన్ని వన్ లైనర్స్ వర్క్ అవుతాయి. హీరో హీరోయిన్ ఫస్ట్ మీట్ అయ్యే దూరదర్శన్ సీన్స్ కూడా డీసెంట్గా ఉంటాయి. కెమిస్ట్రీ కూడా న్యాచురల్గా ఉంటుంది. కానీ లవ్ ట్రాక్ కంప్లీట్గా ప్రెడిక్టబుల్. హీరో హీరోయిన్ మధ్యనున్న కన్వర్సేషన్స్లో కొత్త ఫ్రెష్నెస్ ఉండదు. ఆల్రెడీ చాలా తెలుగు మూవీస్లో చూసిన సీన్స్లో మళ్ళీ మనకు అదే ఫీల్ వస్తుంది. ఇంటర్వెల్కి ముందు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎండింగ్కి మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్లో క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్ని డైరెక్టర్ ప్రాపర్గా కంటిన్యూ చేయలేదు. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది. హీరో హీరోయిన్ పరిగెడుతూ ఉంటారు అండ్ ఫ్యామిలీ వాళ్ళ కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో విలేజ్ పాలిటిక్స్ చూపిస్తారు అండ్ సాంగ్స్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తాయి సినిమా ఫ్లోని. కానీ మూవీ యొక్క నెరేషన్ చాలా స్లో అయిపోతుంది. కొన్ని సాంగ్స్ అయితే ప్లేస్మెంట్స్ కూడా ఫోర్స్డ్గా అనిపిస్తాయి. ఎమోషన్ సీన్స్ అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. మూవీ రేటింగ్ చాలా వీక్గా ఉండడం వల్ల క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ ట్విస్ట్ ట్రై చేశారు. ఐడియా బాగానే ఉన్న ఎగ్జిక్యూషన్ వీక్గా ఉండడం వల్ల క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. అండ్ ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే 1990s విలేజ్ రిక్రియేషన్. డైరెక్టర్ ఆ పీరియడ్ని విజువల్గా బెటర్గా ప్రజెంట్ చేశారు. దూరదర్శన్ టీవీ కాన్సెప్ట్, విలేజ్ గ్యాదరింగ్స్, ఓల్డ్ కాస్ట్యూమ్స్, ఆర్ట్ డైరెక్షన్, లొకేషన్స్, ఫ్రెండ్స్ మధ్య కెమిస్ట్రీ కూడా న్యాచురల్గా ఉంటుంది. కిట్టయ్య పర్ఫార్మెన్స్ ఎమోషనల్గా ఇంప్రెస్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ విలేజ్ బ్యూటీని బాగా క్యాప్చర్ చేసింది. అండ్ ఇంక ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ స్టోరీ. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చాలాసార్లు చూసాం. ఇందులో కొత్త యాంగిల్ ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాను. అలాంటిదేమీ లేదు. స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంటుంది అండ్ సీన్స్ అన్నీ కూడా చాలా బోర్గా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ అస్సలు కనెక్ట్ అవ్వవు. లవ్ స్టోరీ ఎంగేజింగ్గా అస్సలు ఉండదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డ్రాగ్ అవుతుంది. కొన్ని సీన్స్లో లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. ఎలాగంటే విలేజ్లో బిగ్గెస్ట్ పర్సన్ హీరోయిన్ బ్రదర్. విలేజ్ ఫెస్టివల్స్కి మనీ స్పెండ్ చేస్తాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద తిరుగుతూ ఉంటాడు. కానీ ఇంట్లో టీవీ ఉండదు. హీరోయిన్ వేరే ఇంటికి వెళ్ళి దూరదర్శన్ చూడాలి. ఇలాంటి సీన్స్ బిలీవబుల్గా అనిపించవు. ఇలాంటి స్మాల్ లాజిక్ సినిమా ఇంపాక్ట్ని తగ్గిస్తాయి. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో సువిక్షిత్ సిన్సియర్ పర్ఫార్మెన్స్ చేశాడు. విలేజ్ బాయ్ బాడీ లాంగ్వేజ్ బాగా మెయింటైన్ చేశాడు. ఎమోషన్ సీన్స్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ క్యారెక్టర్ రైటింగ్ వీక్గా ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ హైలైట్ అవ్వలేదు. అండ్ ఇంకా హీరోయిన్ గీతికా రతన్ న్యాచురల్గా కనిపిస్తుంది. ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్తో బాగా పర్ఫామ్ చేసింది. సినిమాలో బెస్ట్ పర్ఫార్మర్ అంటే కిట్టయ్య. ఫాదర్ క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్ చూపించారు. క్లైమాక్స్లో యాక్టింగ్ చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ వీక్ రైటింగ్ వల్ల పర్ఫార్మెన్స్ ఫుల్గా యూటిలైజ్ అవ్వలేదు. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ బాలరాజు, పండు, ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ కామెడీ పోర్షన్స్ డీసెంట్గా హ్యాండిల్ చేశారు. విలేజ్ క్యారెక్టర్స్లో వాళ్ళు రియలిస్టిక్గా ఉన్నారు. అండ్ ఇంకా డైరెక్టర్ కార్తికేయ కొమ్మి 90sలో ఒక లవ్ స్టోరీని దూరదర్శన్ టీవీ అనే కాన్సెప్ట్తో లింక్ చేయడానికి ట్రై చేశారు. స్ట్రాంగ్ స్టోరీని డెవలప్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో కంప్లీట్లీ వీక్ అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేసిన దానికి ఎమోషన్గా పే ఆఫ్ ఇవ్వలేకపోయారు. ఓవరాల్గా దూరదర్శిని మంచి కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యే సినిమా 90s వైబ్ని చాలా అథెంటిక్గా రీక్రియేట్ చేసింది. విజువల్స్, విలేజ్ అట్మాస్ఫియర్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగా ఉన్నాయి.
కానీ సినిమాని నిలబెట్టే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ డెప్త్ మాత్రం డిసప్పాయింట్ చేశాయి. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం డ్రాగ్ అవుతుంది. రొటీన్ క్యాష్, లవ్ కాన్ఫ్లిక్ట్, వీక్ ఎమోషనల్ పే ఆఫ్ వల్ల సినిమా ఇంపాక్ట్ తగ్గిపోయింది. మరి ఈ మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.